కశ్మీర్ లోయని హిమపాతం కప్పేసింది. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లో భారీ హిమపాతం కురుస్తోంది. తొలి మంచు కురవడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శ్రీనగర్, లేహ్, లడక్ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా మంచు కురుస్తోంది. శ్రీనగర్ వీధులను తెల్లటి మంచు దుప్పటి కప్పేసింది. తెల్లటి మంచు గడ్డలతో టూరిస్టులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. కాశ్మీర్లో తొలి మంచు కురిసింది కాదు, పలకరిస్తోంది. ఈ తెల్లటి దుప్పటిని చూసి స్థానికులు ఇబ్బందులు పడుతుంటే టూరిస్టుల్లో మాత్రం తెగ ఎంజాయ్. ఉష్ణోగ్రతలు -డిగ్రీలకు పడిపోయాయి. కరెంట్, టెలిఫోన్ వ్యవస్థ స్తంభించింది. టూరిస్టులు మాత్రం చల్లని వెదర్ను పండగ చేసుకుంటున్నారు. మంచుతో కొట్టుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సీజన్లో తొలి మంచు కురవడంతో కాశ్మీర్కు క్యూ కడుతున్నారు పర్యాటకులు. గుల్మార్గ్, ఖండూరి ప్రాంతంలో పరిసరాలన్నీ మంచుతో కప్పబడున్నాయి. హిమ సోయగాలను వర్ణించేందుకు మాటలు చాలడలేదని సంతోషం వ్యక్తం చేశారు టూరిస్టులు. స్విట్జర్లాండ్కు ఏమాత్రం తీసిపోని విధంగా కాశ్మీర్ ఎంతో అందంగా ఉందని, కిట్ఫాల్ స్టార్ట్ కావడంతో పర్యాటకుల సంఖ్య మరింత పెరుగుతుందంటున్నారు స్థానికులు. తమ వ్యాపారాలు పుంజుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అటు మంచు ముద్దలు విసురుకుంటూ టూరిస్టులు మస్తు ఎంజాయ్ చేశారు. అద్భుతమైన ప్రకృతి అందాలు కాశ్మీర్కు సహజ సిద్ధంగా లభించిన వరమని సందర్శకులు సంతోషం వ్యక్తం చేశారు. ఉత్తరాఖండ్లో కూడా ఎడతెరిపి లేకుండా మంచు కురుస్తోంది. చార్ధామ్ పుణ్యక్షేత్రాలు కూడా మంచుతో నిండిపోయాయి. పవిత్ర కేదార్నాథ్ ఆలయం దగ్గర ఎటు చూసినా మంచు మాత్రమే కనిపిస్తోంది. పర్వత ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాశ్మీర్, హిమాచల్లోని పర్వత ప్రాంతాల్లో సహాయక చర్యలు చురుగ్గా కొనసాగుతున్నాయి. మంచును తొలగించడానికి బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ భారీ యంత్రాలను ఉపయోగిస్తోంది. ఐటీబీపీ జవాన్లు కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. హిమాచల్ ప్రదేశ్లోని హిల్ స్టేషన్లలో గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా మంచు కురుస్తోంది. పర్వత ప్రాంతాల్లోకి వెళ్లవద్దని టూరిస్టులకు హెచ్చరికలు జారీ చేశారు. మనాలిలో ఎక్కడ చూసినా మంచు మాత్రమే కనిపిస్తోంది. మనాలిలో రోడ్లపై మంచు గుట్టలు కనిపిస్తున్నాయి. కార్లు, ఇతర వాహనాలు పూర్తిగా మంచుతో కప్పబడ్డాయి. స్థానికులు మంచులోనే ఇళ్ల నుంచి బయటకొస్తున్నారు. రాబోయే రోజుల్లో హిమపాతం మరింత పెరుగుతుందని అంచనా. మంచు కారణంగా రోడ్లు బ్లాక్ అయిపోయాయి. రవాణా వ్యవస్థ స్తంభించింది. నిత్యావసర వస్తువులు కూడా ప్రజలకు అందించలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. కొన్ని వాహనాలు కూడా మంచులో కూరుకుపోయాయి. వేలాది వాహనాలు రోడ్డుపై ఇరుక్కుపోయాయి.